ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. వీరు ఏం చేస్తున్నారంటే ప్రభువుతో గడిపిన దినాలు, ప్రభుతో కలిగి ఉన్న అనుభవాలు, ప్రభువు ద్వారా నేర్చుకొనినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు. ఇదిగో ప్రియులారా, వీరును నేర్చుకున్నవారు విడిచిపెట్టక ఆ నేర్చుకున్నటువంటి ఆ అనుభవాలను, కార్యములను అనుభవిస్తూ ఆత్మీయమైన జీవితములో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి వీరు కొనసాగుతున్న ఆ అనుభవం అంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సందర్భాలలో ప్రార్థనలో ఎక్కువగా గడిపాడు. ఎక్కువగా గడపటమే కాదు, రాత్రుంబవళ్ళు ఆయన ప్రార్థనలో ఎక్కువ సమయము గడుపుతూ ఆయనను వెంబడిస్తున్న శిష్యులను కూడా అంటాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన సకల విధములైన కార్యములు జరిగిస్తాదని ప్రభువు వారికి నేర్పాడు. నేర్పితే ఆ నేర్పిన అనుభవాలు అంతేకాదు, ఏమండి, యేసు ప్రభు వారికి ముందుగా అనేక మంది భక్తుల యొక్క జీవితాలలో కలిగి ఉన్న అనుభవాలు కూడా కలిగిన వారు వీరేం చేస్తున్నారంటే, ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా కాలమున. ఏ కాలం అంటది? ఏ సమయం? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ప్రార్థనా సమయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అంటే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున మందిరమునకు అనగా దేవాలయమునకు వెళ్ళుచుండగా అంటాడు. అక్కడ క్రిందున్న విషయాలు కూడా మనకు సుపరిచితమే. ఒక కుంటి భిక్షకుడు ఉన్నాడు. అతడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటే, మా దగ్గర ఏమి లేదు, యేసుక్రీస్తు నామములో నీవు లేచి నడుమని వారిని లేపి నడిపిస్తారు. అద్భుతాన్ని చేశారు. అయితే గమనించాలి, ఇప్పుడు అపోస్తలులు కలిగి ఉన్న ఈ అనుభవం ఏమిటి అంటే, ముందుగా వారి జీవితములో ప్రార్థనకు ఇంపార్టెంట్ ఇచ్చారు. ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఇవ్వటమే కాదు కానీ, ప్రార్థన కొరకు ఒక సమయమును నియమించుకున్నారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితములో కూడా చాలా రకములైన కాలాలు ఉన్నాయి. అవునా? కాలాలు అంటే అర్థం ఏంటి? కాలము అనగా సమయమని అర్థం. సమయము అంటే కాలం. కాలం అంటే ఏ సమయానికి వచ్చంటే ఫలాని కాలానికి, ఫలాని సమయ కాలానికి. అంతేనా? లేకపోతే ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం ఈ కాదు. ఈ కాలం వేరు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చే కాలం పోయే కాలం ఇవన్నీ కాదు. ఈ కాలం ఏంటది? ప్రార్థనా కాలం. ఈ ప్రార్థన కాలమున వీరు దేవాలయమునకు వెళ్ళుచున్నారు. ఏమండి, అలాగే ఇప్పుడు మన జీవితములో కూడా కొన్ని కాలములున్నాయి. దినమునకు ఎన్ని కాలాలు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఇక్కడ తప్పైన ఒప్పైన మీకు మార్కులు వేసేది లేదు, పాస్ చేసేది లేదు, తప్పు కొట్టేది లేదు. మూడు ఎట్లా? ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం, సాయంత్రకాలం. 3 కాలాలు. దినానికి వచ్చి 3 కాలాలు. మరి మీరు ఏ కాలమందు ప్రార్థన చేస్తున్నారు? ఆ కాలం చెబితే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ కాలమైనా ఒకటే కానయ్యా, మాకు ఏ కాలములో ఆ ప్రార్థన పని లేదయ్యా అనేటువంటి మాట మాత్రం ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ప్రాముఖ్యము, ప్రామాణికము ఇదిగో దేవుని వాక్యము గనుక కొంతమంది మాదిరి మనకు చూపించి వెళ్ళిపోయారు గనుక వారి అడుగు జాడలలో మనము నడవటం చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. అవునా కాదా? మన పితరులు ఏం తిన్నారు? దరిదాపుగా నాకు తెలిసిన ఇంచుమించు కొంచెం నాకు తెలిసినటువంటి ఆలోచన ఏంటంటే, ఈ రైస్ వచ్చాయి కదా మనకి, మనం తినే రైస్ వచ్చి దరిదాపుగా 200-300 సంవత్సరాలు లోపేనట. ఎన్ని? లేకపోతే ఒక 500 సంవత్సరాలు లోపు. అంతకుముందు ఏం తిన్నారు మరి? గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు. ఇయే మనకు తెలియదు కానీ. అవునా కాదా? మనకు తెలియదు కానీ పూర్వం అచ్చగా ఎక్కువ శాతం వాడిన ఆహారం ఏంటంటే గోధుమలు ఎక్కువ. అయితే ఇప్పుడు మన పితరులు ఎవరో తిన్న సంగతి మనకు తెలియదు కనుక, మనకు తెలిసినటువంటి కాలము నుండి ముందు మనకు ఎవరు మార్గదర్శి చూపించారో ఆ మార్గంలోనే ప్రజలు ఎప్పటి వరకు నడుస్తున్నారు. అవునా కదా? మరి ఈ జీవన శైలిలో ఎంతటి మార్గదర్శనలు మనం పాటిస్తూ వస్తే ఆత్మ సంబంధమైన విషయములో దేవుడు మనకు నేర్పుతూ వస్తున్నటువంటి ఆ మార్గములను కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పాటించాలి. ఏమండి? మనం కూడా పాటించాలి. తినే కాలం వచ్చినప్పుడు తింటున్నాం, నిద్రపోయే సమయము అనగా కాలం వచ్చినప్పుడు నిద్రపోతున్నాం. ప్రతి మనుష్యునికి పుట్టే సమయము అనగా పుట్టే కాలం ఒకటి ఉంది. ఏమండి? ఇదిగో వివాహ కాలం ఒకటి ఉంది. అంతేకాదు ప్రియులారా, ఇదిగో అలాగే అన్నిటితో పాటు సచ్చే కాలం కూడా. వీటన్నిటికీ కాలాలు ఉన్నప్పుడు మన జీవితంలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన కాలం ఏంటంటే ప్రార్థనా కాలం. ప్రార్థన అనగా అసలు దీని విషయమును మనం ఆలోచన చేస్తే, ప్రార్థన అనగా దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవునితో ఒక వ్యక్తి మాట్లాడటం. దేవునితో ఒక వ్యక్తి మాట్లాడడం. ఇంకొక విధంగా చెప్పుకోగలగాలంటే, మనం ప్రభువుకి ఒక లెటర్ రాస్తున్నట్లంట. ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా. మనం కొంతమంది అధికారులకు లెటర్ రాస్తాం. గౌరవనీయులైన ప్రతి ముందుకేం చేస్తాం?
చెప్పండి. ప్రభుకే అంత ప్రత్యేకత ఇవ్వంగానే లోకంలో ఉన్న మనుషులకు మాత్రం గౌరవనీయులైన తల్లిదండ్రులకు కాదు, తల్లిదండ్రుల చక్కత అక్కడ పక్కన పెట్టండి. ఏమండి, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళామనుకోండి, గవర్నమెంట్ ఆఫీసుల్లో గౌరవనీయులైన ఎస్ఐ గారికో లేకపోతే దాంట్లో ఎవరు మండల ఆఫీసులు ఉంటారు కొంతమంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారందరికీ ఏదన్నా అప్పీల్ చేయాలంటే మనం ముందు అన్ని గౌరవనీయులైన శ్రీ అని పెడతాం. ఏమండి, అట్లాగే ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునికి ఒక మనవి, విన్నపం లేకపోతే ఒక లెటరు దేవునికి ఇస్తున్నట్టు ఆ లెటర్ చదివి దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన అంతా విని మనకు జవాబు ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే వాక్యములో మరొక మాట మనం చూడగలిగితే, ప్రియులారా, ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయములో మనం చూస్తే, నేను కొంచెం ముందుకు వెళ్తాను, త్వరగా మనం 2 మాటలు చూసుకొని ముగించేసుకుందాం. చూడండి, ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 11వ చరణం చదవండి. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలు. ఇప్పుడు పాఠమేనండి. దేవుడట ఎంత జ్ఞానాన్ని మనుష్యుని హృదయములు ఇచ్చాడు అంటే, శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుల హృదయములో ఇచ్చాడంట కదా. అంటే కొన్ని సమయాలలో ఎప్పుడేది జరుగుతుందో వాస్తవానికి మనకు తెలియదు కదా, అవునా కదా, ఎప్పుడేది. అందుకని అక్కడ అన్నాడు, దేని కాలమందు అది చక్కగా నడుస్తుంది. అయితే శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుల హృదయములో ఉంచాడు. వాస్తవానికి ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తే ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ అంతా కూడా శాశ్వతం అంటే బాగా ఉండిపోయేది కాదనుకోండి, ఇప్పుడు మనం మనుషులు చేసేది. కానీ శాశ్వత కాల జ్ఞానం అంటే ఎప్పటికైనా ఉండిపోయేది. ఏమిటి శాశ్వత కాల జ్ఞానం? మీకు అర్థమైందా మాట? మనుషులు చేసేది ఇప్పుడు లైట్లు కానీ, లేకపోతే బైకులు కానీ, కార్లు కానీ, ఫ్లైట్లు కానీ, లేకపోతే రకరకములైనన్ని చేస్తున్నారు చాలా జ్ఞానంతో కదా, అవునా కదా. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. మరి శాశ్వత కాల జ్ఞానం ఏమిటో కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నా కన్నీటిని నీ బుడ్డిలో దాచి ఉంచావంటాడు. 4వ కీర్తన 30 చూడండి ఆ మాట. ముప్పై 34లోను ఎక్కడో ఆ మాట ఉంటుంది అనుకుంటున్నా. అది 4వ అధ్యాయం కాదు, ఆగండి ఒక్కసారి. సరే పర్లేదు. అక్కడ అంటాడు, నా కన్నీరు నీ బుడ్డిలో దాచి ఉంచావు అంటాడు.
సరే గమనించండి ప్రియులారా, పర్వాలేదు, మరొకసారి మాట చూడొచ్చు. అయితే శాశ్వత కాల జ్ఞానం, ప్రియులారా చూడండి, 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు ఎవరి బుడ్డిలో అంట? బుడ్డి అంటే ఏంటి? బుడ్డి అంటే ఏంటి? శేషానా? శేష బుడ్డి అంట. బుడ్డి అంటే బుడ్డి అంటే శేష బుడ్డి కాదు. బుడ్డి అంటే పాతకాలం మీద దీపం పెట్టుకున్న బుడ్డి అనుకుంటున్నాము. కాదు కాదు. బుడ్డి అనగా కొన్ని దాచేటువంటి ఒక పరికరం, అంటే ఒక చిన్న వస్తువు అనుకోండి. ఇప్పుడు దేవుడట, దేవుని దగ్గర ఒక బుడ్డి ఉంటే ఆ బుడ్డిలో ఎవరైతే ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కారుస్తారో ఆ కన్నీటినంట దేవుడు ఏం చేస్తున్నాడంటే భద్రంగా దాస్తున్నాడు. నువ్వు భూలోకమందు ప్రార్థన చేస్తే, భూలోకమందు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఎక్కడ దాస్తున్నాడు దేవుడు? పరలోకమందు దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ బుడ్లలో నీ కన్నీటిని స్టోర్ చేస్తున్నాడు. ఎందుకు? దీనికి నేను అంటానేమనంటే, ఇది నరుల హృదయములో ఉంచబడిన శాశ్వత కాల జ్ఞానం. హల్లెలూయా. ఎందుకని అంటే దానికి కూడా మీకు ఒక క్లుప్త వివరణ చెప్తా. ఏమిటంటే, ఎవడైతే క్రీస్తుని ఎరిగి క్రీస్తు నామములో రక్షణ పొంది రక్షించబడిన వ్యక్తిగా ఎవడైతే ఈ భూలోకములో ప్రభునెరిగిన వాడిగా ఉంటాడో అట్టివాడు నిజమైన శాశ్వత కాల జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎందుకంటే వీడు ఒకవేళ కన్నీరు కారిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? క్రింద అక్కడే ఏమంటాడు? ఏమండి? కన్నీళ్లు బుడ్డిలో నుంచి ఉన్నావు, అవి నీ కవిలలో ఏమండి కనబడును కదా. కవిలు అనగా ప్రభు రాసేటువంటి, చెప్పరే ఏమండి? కవిలు ఎక్కడ రాస్తా? కవిత్వాలు ఎక్కడ రాస్తాం? పుస్తకాలలో, గ్రంథాలలో. ఇవన్నీ కన్నీరు బుడ్డిలో దాస్తున్నాడు. రెండవది పుస్తకాలలో కూడా రాస్తున్నాం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ కన్నీరు గార్చావనుకో, నా కుమార్తె ఎంత కన్నీరు గార్చింది, ఇదిగో ఒక బొట్టు కన్నీరు కార్చాడు నా కుమారుడని దాన్ని తీసి భద్రంగా, అంటే నువ్వు కార్చిన కన్నీరు దేవుని విషయమై కార్చిన కన్నీరు దేవుని దృష్టిలో ఎంత విలువైనదో దాన్ని ఎంత భద్రంగా ఉంచుతున్నాడు దేవుడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు బంగారం, వజ్రాలు దాచిన దానికంటే కూడా ఎక్కువగా దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రంగా దాస్తున్నాడు. అంటే నేనంటాను, ఇది శాశ్వత కాల జ్ఞానమును కలిగిన వాడు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయటం. ప్రార్థన చేయని వాడెవరో? శాశ్వత కాల జ్ఞానం అంటే నేను ఎక్కడున్నా ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకు తెలియకపోయినా, మనకు అర్థం కాకపోయినా దేవుడు ఇదిగో అక్కడ దాస్తాడు, వ్రాస్తాడు అనేటువంటి విషయాలు
తెలియకపోయినా మనం ఏం చేస్తామంటే ముందు చూపుకు, ముందు జాగ్రత్త నిమిత్తం మనం ఏం చేస్తామంటే తెలివి లేకపోయినా దాని గురించి, పరలోక సంపద గురించి మనకంత జ్ఞానం లేకపోయినా సరే మనం ఏం చేస్తామంటే ముందు జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం. ఇదే నరుల హృదయములో శాశ్వత కాల జ్ఞానం ఉంచాడు. అందుకని అక్కడ ఏమన్నాడు, కానీ అవి మనుష్యునికి, చూడండి ఆ మాట మరలా ప్రసంగి 3:11 అక్కడేమంటాడు, దేవుడు చేయు క్రియలు పరిశీలనగా తెలుసుకొనడానికి అది చాలదంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. పరిశీలనకు అర్థం చేసుకోవాలని చూసినా అది మనకు తెలియదు. కానీ నువ్వు చేసే ప్రతి పని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని విషయంలో దాన్ని జాగ్రత్త చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకేది తెలియకపోయినా దేవుని విషయమై పడే ప్రయాస, కన్నీరు దేవుడు ఏం చేస్తున్నాడు, గుడిలో దాస్తున్నాడు. అది నీకు ముందు కాలానికి పనికొచ్చే చెప్పరే. రేపు తీర్పు కాలమందును నా కుమార్తె ఎంత కన్నీరు గార్చిందో చూస్తాడు. నీ కొరకు ఒక బుడ్డే సపరేట్గా పెట్టాడు, నీ కొరకు ఒక గ్రంథం పెట్టాడు. దాన్ని ఏం చేస్తున్నాడు, వ్రాస్తున్నాడు, ఏమండి స్టోర్ చేస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం అంతా నువ్వు ఎంత కన్నీరు కార్చావు దాంట్లో కనబడుతుంది. నువ్వు కార్చే కన్నీరుని బట్టి బుడ్డి సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏమండి అర్థం కాల. కాబట్టి శాశ్వత కాల జ్ఞానం దేవుడు నరుల హృదయంలో ఉంచాడు. కానీ మనం చేయవలసింది, దేవుడు చేసే పని ఏదనేది కూడా మనకు అర్థంగా తెలియదు. ఇది ఎందుకు చేశాడు ప్రభు, ఇది ఎందుకు జరిగింది అనే ఆలోచన వస్తుందేమో, కానీ దాన్ని పరిశీలించి తెలుసుకొనటానికి మనకి అంత అవకాశం లేదు. మొట్టమొదటిది శాశ్వత కాల జ్ఞానం ఉంచాడు. ప్రార్థనా కాలం, శాశ్వత కాల జ్ఞానం. మూడవదిగా ఇంకొక మాట, దేవుడు దొరికే కాలం ఒకటి ఉంది. యెషయా గ్రంథం దేవుని యొక్క వాక్యములు 55:6 యెషయా గ్రంథం 55:6 ఈ మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమిటంటాడు అక్కడ, యెహోవా దొరికేటువంటి కాలం ఒకటి ఉందంట. అన్నిటికీ సమయము కలదు. ప్రతిదానికి ఒక సమయం ఉంది, అవునా కదా. తొందరపడితే జరగు. ఆలస్యం చేసినంత మాత్రాన ఆగకుండా ఏమండి ఆగదంతే. ఆలస్యం చేస్తే ఆగేది కాదు, తొందరపడితే జరిగేది కాదు. దేని కాలమందు అది చక్కగా నడిచిపోదు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఒకటి నీవు ప్రార్థన చేసే కాలమును నియమించుకోవాలి. శాశ్వత కాల జ్ఞానం నీ జీవితంలో రెండవదిగా ఉండాలి. ముందేం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. ముందేం జరగబోతుందో, ముందేం జరుగుతుందో నువ్వన్నీ తెలుసుకొని నడవాలి, అవునా కాదా. ఏమండి ఇప్పుడు ఇంకొక చిన్న మాట చెప్పనా మీకు.
చాలా ప్రమాదకరంగా ఉంది. రాను రాను ఎలా ఉంటుందో తెలియదు, అర్థం కాల. రాను రాను పరిస్థితులు ఎలా మారుతాయో కూడా తెలియదు. ఏమండి, అందుకనే నేనంటాను, యేసయ్య దొరికే కాలం ఒకటి ఉంది. ఆ కాలమందు మనం ఏం చేయాలంటే ఆయనను వెతకాలి. ఏమండి, ఆయన దొరికేటప్పుడు వెతికితే బాగుంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెతికితే ప్రయోజనమేమిటి? హల్లెలూయా. ఏమండి, యాకోబు భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఏమండి, ఇస్సాకు కుమారుడైన యాకోబు. ఈ యాకోబు దేవుడు దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే వచ్చి సాక్షాత్ ఆయన ఎదుటి నిలబడ్డాడు. నువ్వు రావాలి, నన్ను ఆశీర్వదించాలి, నువ్వు రావాలి, నన్ను ఆశీర్వదించాలి, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను ఎక్కడి నుంచి లేవనని ఒంటరిగా కూర్చొని ప్రార్థించటం ప్రారంభించాడు. ఆయన రానే వచ్చాడు, పట్టుకున్నాడు, కాళ్ళు పట్టేసుకున్నాడు. ఏయ్ యాకోబు, నా కాళ్ళు వదిలో అనంటే, లేదు లేదు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నీ కాళ్ళు వదలనన్నాడు. వెంటనే తడుగుడు విరిగిపోయేటట్లు ఒక్క గుద్దుగుద్దాడు. దేవునికి స్తోత్రం. ఈ కాలు ఏమండి నొప్పితో ఈడుచుకులాడుతానున్నాడు. ప్రభు వెళ్తానున్నాడు, ఆ కాళ్ళు అట్ట పట్టేసుకున్నాడు. ఆయన కాళ్ళమిటే ఈడుచుకుంటా నొప్పి బాధ పడతా కూడా ఏమండి ప్రభువుని మాత్రం వదల్ల ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని వాక్యంలో ఆదికాండంలో అంటాడు, మగసిరి కలిగిన ప్రార్థన అంటాడు. దేవుని వాక్యంలో ఆదికాండమేని అనుకుంటాను అక్కడ. ఏమండి, మగసిరి గలవాడే. ఇంకా అధ్యాయాల్లో కూడా కొన్ని చోట్ల రాయబడ్డాయి, యాకోబు మగసిరి కలిగిన వాడై. చెప్పరే, ఏ సిరి అంట? ఏ సిరి? అక్కడైనా ఆది కాండంలోనైనా చూడండి. యాకోబు ఒంటరిగా మిగిలిపోయెను 32. దేవునితోనూ మనుషులతోనూ 27 వచ్చును. 32:27. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడతడు, నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఏమండి, అయితే ఇంకొక చోట అంటాడు, అక్కడ అంటాడు, మగసిరి కలిగిన ప్రార్థన చేశాడు అంటాడు యాకోబు. మగసిరి అంటే కొంతమంది ఈ కాలంలో పురుషులు చాలామంది, ఏమండి పురుషులేమి ఈరోజు ఆడోళ్ళు కూడా తిప్పుతున్నారు మేసాలు. అని మేసాలు తిప్పుతున్నారు. అదే మేసాలు ఉంటే చెప్పరే. హల్లెలూయా. ఆ మగసిరి కాదు ఇది, పోరాడి గెలిచే అనుభవం. అయితే ఇంకొక విషయములో మనం చెప్పుకుంటే, ఒకటి యాకోబట ప్రార్థన చేసి పోరాడి గెలిచాడు. అంతేకాదండి, బైబిల్లో చాలామంది ఏమండి దేవుడు దొరికినప్పుడు ఆయన దొరకగానే పట్టుకొని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభువా. ఎట్లా? ఆయన దొరికినప్పుడే మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుంటే, బైబిల్ గ్రంథంలో షోలమిత్తుని గురించి పరమగీత పుస్తకంలో రాయబడి ఉంటుంది. షోలమిత్తుతో ప్రభు చెప్పాడు, షోలమితి ఎదుగు నేను బయటికి వెళ్ళి వస్తాను, మార్కెట్కి వెళ్ళి వస్తాను, బయట పని ఉంది, నాకు కొంచెం లేట్ అవ్వచ్చు, నేను వచ్చేసరికి కొంచెం మెలకుగా ఉండు, నేను రాగానే తలుపు తీయమన్నాడు. 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, మీరు చదవచ్చు. అయితే అమ్మా మీరు తర్వాత ఇళ్ళకెళ్ళి చదువుకోండి, గమనించండి, నేను చెప్పేసేస్తా, సమయం అయిపోతుంది. అయితే
వెంటనే ప్రియుడు వస్తాడు అన్నాడు గనుక ఏమేం చేసింది? ప్రియుని కొరకు సిద్ధపరచబడదాం అనుకుంది. ఇంటిలో ఉన్న బట్టలు కొండలు అన్ని బయటేసుకుంది, శుభ్రంగా కడిగింది, శుభ్రంగా ఉతికింది, వాటన్నిటిని ఆరేసింది, ఈ ఇల్లంతా చక్కగా తుడిచింది, ఆరబెట్టి ప్రియులారా ఇదిగో ఎంత పని చేసేలేక కొంచెం ఒళ్ళంతా ఇసుకిసుగ్గా ఏమండి ఉండేసరికి ఏమనుకుంది, షోలమితి తలార స్నానం చేసి ప్రియుడొచ్చేలేక చక్కగా ముస్తాబై కనపడదాం అనుకుంది. ఈ పనులన్నీ చేసేలేక ఒళ్ళు అలిసిపోయింది, చక్కగా తలార స్నానం చేసిందంట. తలార స్నానం చేసి సోఫా ఒకటి ఉంటే ఆ సోఫాలో ఎంటికల సోఫా వెనక్కేసి శుభ్రంగా ఆరబెట్టుకుంటా అట తలాట పెట్టేలే కొంచెం కునుకు పెట్టింది. కొనుకు బట్టే ముందేం చేసింది? వెళ్ళిపోయింది, తలుపు పెట్టింది, తలుపుకు గడి పెట్టింది, వచ్చి కూర్చొని మళ్ళా చక్కగా తలార పెట్టుకొని కునుకు పెట్టింది, ఆ కునుకులో నిద్రపోయింది. ఆ కాలం ఏమిటంటే మంచు కురిచేటువంటి కాలం. ప్రియుడు రానే వచ్చాడు. ప్రియులారా వచ్చిన కాడు నుంచి వచ్చిన వెంటనే షొలమితి తలుపుతి అంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే ఎంత పిలిచినా ఆమె తలుపు తీయలేదు. కారణం ఏంటంటే పనులన్నీ చేసింది, భారం ఎక్కువైపోయింది, నిద్ర పట్టేసింది, చక్కగా నిద్రపోయింది. నిద్రపోతే లాస్ట్కి అక్కడ రాసిన మాట ఏంటంటే అతడు వెళ్ళిపోయెను. హల్లెలూయా. ఏమండి అతడేమయ్యాడు? వెళ్ళిపోయిన తర్వాత ఏమేం చేస్తుంది చూడండి. అక్కడ మీరు ఆ మాట కూడా చదువుదురు. ఎన్న వచ్చను 5 వారా చదువమ్మా. అతడు వెళ్ళిపోయిన తర్వాత సంత వీధుల్లోకి వెళ్ళింది, ప్రతి గ్రామానికి వెళ్ళింది, ప్రతి చోట తిరిగింది. అయ్యా నా ప్రియుడేమన్నా కనపడ్డాడా? నీ ప్రియుడు ఎలా ఉంటాడంటే అతడి వెంట్రుకలు బంగారు పువ్వన్నిగా ఉంటాయి, అతని నేత్రములు అని చెప్పి వర్ణిస్తా ఉంది. స్త్రీలలో అధిక సుందరి వగుదానా వీరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, నా వరుడు రత్నవర్ణుడు, 10,000 పురుషులతనితో సాటికారు. దేవునికి స్తోత్రం కలుగు. ఆయనతో ఎవరు సాటికారండి? ఇలా ఉంటాడు అని చెప్తుంది. ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు. దేవుడు దొరికినప్పుడే చెప్పండి పట్టుకోవాలి. ఆయన దొరికే కాలం ఒకటి ఉంది, ఇది కృపాకాలం. అందరికీ ఆయన సమీపములో ఉన్న కాలం. అర్థం కాల? ప్రభానగానే ఆయన సమీపముగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి? వెతకాలి. అనేక మంది, కొంతమందికి ఆరాటం, పని చేయటానికి ఆరాటం, తినడానికి ఆరాటం, ఏమండి కొన్ని విషయాలు ఆరాటాలు ఉంటాయి. అదే ఆరాటం ప్రభువుని వెతికే విషయంలో పెడితే అతని జీవితం ఎలా ఉంటుందంటే అద్భుత రీతిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 విధములైన, ఒకటి ప్రార్థనా కాలం మన జీవితంలో ఉండాలి. శాశ్వత కాల జ్ఞానం. ముందేం జరుగుతుందో ఏమండి ఇంకొక మాట చెప్పనా? దావీదు భక్తుడు ఏం చేశాడంటే, ప్రభా ఇదిగో నా మరణ దినములు ఎట్లున్నవో, ఎంత కొద్దివో నాకొక్కసారి చెప్పయ్యా అన్నాడు. అంటే ముందు జరిగే విషయం కూడా చెప్పరే, అడిగాడు, తెలుసుకున్నాడు. వెంటనే అంటాడు, దినము గడిచిన కొలది సమాధినొద్దకు నా జీవితాన్ని బిత్తెడంతగా చేస్తున్నామని. అంటే శాశ్వత కాలజ్ఞానం అదే.
ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ముందుగానే సిద్ధపడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆరోగ్యవంతంగా ఉండగానే దేవుని తెలుసుకోవాలి. అవునా? అన్నీ బాగుండగానే ప్రభు కొరకు మంచిగా ప్రయాసపడాలి. అన్నీ పాడైపోయిన తర్వాత ముడతలు వచ్చి ముసులు రుబ్బడిపోయి దేవునికి స్తోత్రం కదలలేక నడవలేక శక్తి లేక ఏమండి ఇవన్నీ వచ్చిన తర్వాత నేనంటాను ఇంకొక మాట చెప్తా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. ఏమండి ఇప్పుడు తీసి పడవేయబడే ఇస్తరు ఉంటుంది కదా, కొత్త ఇస్తరు ఉంటుంది. చెప్పరేమండి అమ్మా? కొత్త ఇస్తరు ఉంది అంటే దానిలో ఎవరో భోజనం చేయలే. ఆ ఇస్తరు పనికి వచ్చిందా లేదా? ప్లేట్ సంగతి చెప్పట్లే, ఇస్తరు సంగతి చెబుతున్నా. ఏమండి అన్ని పెట్టి ఆ ఇస్తరుని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? అన్ని పెట్టి తిన్న తర్వాత ఇప్పుడు ఇదేమైనా ఇస్తారా? ఒకప్పుడు రూపాయికో 2 రూపాయలకో కొన్నా ఇస్తారే, దాన్ని వాడిన తర్వాత అది ఎందుకు పనికిరాదు. అంటే మనం అన్నీ బాగున్నప్పుడే దేవుని కొరకు పని చేయాలి. దేవుని కొరకు ప్రియులారా శ్రమ పడగలగాలి. అన్నీ అయిపోయిన తర్వాత పళ్ళూడిపోయి ముఖం అంతా ముడతలు పడిపోయి శరీరం అంతా ముడతలు పడిపోయి అర్థం కాల, మాట కూడా సరిగా రాక ప్రభు కొరకు కష్టపడలేక ఇవన్నీ చేయలేని పరిస్థితి వచ్చేలేకి మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. ప్రభు కొరకు ఏ విధమైన పని చేయలేం. అందుకని దేవుడు అంటాడు, ఏమండి యవనుడా నీ యవన కాలమందే. ఎందుకని యవనములోనే దేవుని పని ఎక్కువగా మనం చేయగలగాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ఏమండి ప్రార్థనా కాలం ఒకటి నియమించుకొని శాశ్వత కాల జ్ఞానం మన జీవితంలో కలిగి దేవుని సన్నిధిలో దేవుని వెతికే కాలమును ఆయన్ని వెతికే వారిగా మనం ఉంటే మన జీవితాలు ధన్యం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు